మంగ్లీ వాళ్ళ చెల్లెను ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అది మనకు తెలియదు, కానీ కొంత వినబడినటువంటి వార్తలు, వినబడినటువంటి చర్చలు నిజమో కాదో మనకు తెలియదు. అట్లా మంగ్లీకి రమావత్ మధు దగ్గర అని వినబడుతున్న వ్యవహారం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, సేమ్ క్యాస్ట్ కాబట్టి అట్లా కూడా ఏమన్నా ఫ్రెండ్స్ ఏమో అని చెప్పి ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మంగ్లీ పాత్ర ఉందా లేదా, మంగ్లీకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తే మొత్తం బయటకు వస్తాయి. తర్వాత మంగ్లీ ఫోన్ కాల్స్ కూడా తీయాలి. మంగ్లీని రమావత్ మధుతోటి ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడింది, ఎప్పుడైనా మాట్లాడిందా లేదా, రమావత్ మధు ఎప్పుడైనా మంగ్లీకి ఫోన్ చేసిందా లేదా, ఆ ఫోన్ కాల్స్లో ఏమున్నాయి, ఫోన్ రికార్డింగ్స్లో ఏమున్నాయి, ఏమని మాట్లాడుకునేది, ఆమె ఫోన్లో కూడా ఒకసారి డేటా చెక్ చేయాలి. ఎప్పుడైనా మెసేజ్లు పెట్టిరా, వాట్సాప్ చాటింగ్ చేసిరా, లేకపోతే ఎప్పుడైనా ఫోన్ కాల్స్ మాట్లాడిరా, ట్రాన్సాక్షన్ ఏం జరిగినాయి, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లో ఏముంది. ఇప్పుడు చాలా క్లియర్గా పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నారు, రమావత్ మధు అరెస్ట్ అయ్యిండు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్. ఈడీ కంటే వీళ్ళు కీలకంగా పనిచేస్తారట, ఈడీ కంటే ఎక్కువ. ఎవరు? ఎకనామిక్ అఫెన్స్ వింగ్. డబ్బుల విషయంలో, బంగారం విషయంలో ఎకనామిక్ వింగ్ బలంగా పనిచేస్తారు. కాబట్టి ఎకనామిక్ వింగ్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసిర్రు. రమావత్ మధు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. చెర్లపల్లి జైల్లో రిమైండ్ అయ్యిండు, చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ హేమకాంత్ రెడ్డి, అట్లనే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివను పోలీసులు గాలిస్తారు. వీళ్ళు దొరికితే వీళ్ళని కూడా విచారణ చేస్తారట. విచారణ చేసి వీళ్ళ దగ్గర కూడా అసలు ఏంది ఏం కథ అని స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత మంగ్లీని కూడా పోలీసులు అరెస్ట్ చేసి మ్యాక్సిమం ఆమెను కూడా విచారణ చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఏ క్షణమైనా మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది వినబడుతున్న వ్యవహారం.